వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ ఈరోజు బహిష్కరణ వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే ఇది మాత్రం జీ5లో 6 ఎపిసోడ్స్గా డివైడ్ అయ్యి వచ్చింది. అండ్ ఈ వెబ్ సిరీస్ క్యాస్ట్ బేస్డ్లో 1995లో విలేజెస్లో ఎలా ఉండేది అనే కాన్సెప్ట్లో ఒక శివయ్య అనే ఒక సర్పంచ్ వర్గాల్ని ఎలా కంట్రోల్ చేస్తూ ఏమేమి చేసేవాడు, అలాగే అక్కడున్న ప్రజలు ఎలా బాధలు పడేవాడు, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు అనేది మాత్రం ఈ 6 ఎపిసోడ్లో చూపించిన విధానం చాలా బాగుంది. అలా ముఖేష్ ప్రజాపతి ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్, ఇతనికి గట్స్. ఎందుకంటే ప్రొడక్షన్ ఎలా అంటే మనకు సినిమా మొత్తం చూపించినది ఈ వెబ్ సిరీస్లో ఒక పార్ట్ 20 మినిట్స్ ఎపిసోడ్ ఏదైతే ఫస్ట్ రిలీజ్ చేశాడో ఆ 20 మినిట్స్ ఎపిసోడ్లో ఉన్నదే 6 ఎపిసోడ్స్. ఆ ఎపిసోడ్లో సినిమా తన వెబ్ సిరీస్ మొత్తము ఆ కంటెంట్ను ఇచ్చిన విధానం, ఎందుకంటే ఆ లవ్ స్టోరీ కావచ్చు, కీ పాయింట్స్ ఏదైతే ఉందో, హీరో లవ్ చేయడము, అది వదిలేయడము, తర్వాత హీరోను చంపే ఎపిసోడ్ ఏదైతే రిలీజ్ చేశాడో నిజంగా గట్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక హీరో చనిపోయిన తర్వాత ఆ వెబ్ సిరీస్ చూడడానికి అంతగా ఇంపాక్ట్ ఒక ఆడియన్ కనెక్ట్ కాడు, కానీ ఈ వెబ్ సిరీస్లో ఏదో ఉంది అన్న వాళ్ళ గట్స్ను మాత్రం ఒప్పుకోవచ్చు. నిజంగానే చాలా బాగుంది. అండ్ లాస్ట్ ఎపిసోడ్ 6th ఎపిసోడ్ ఏదైతే ఉందో, అనన్య నాగల్లా ఒక లక్ష్మి క్యారెక్టర్లో అండ్ శ్రీతేజ్ వైఫ్గా, అలాగే అంజలి గారు ఇచ్చిన బెస్ట్ పర్ఫార్మెన్స్ లాస్ట్ ఎపిసోడ్స్ ఏదైతే ఉందో అదొక్కటి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి ఒక కీ పాయింట్ లాగా రిలీజ్ చేశారు. ఇందులో ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి అంటే కనుక, ఒక దర్శి క్యారెక్టర్లో శ్రీతేజ్ పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా విలేజ్ బాయ్లో ఒక సర్పంచ్కు నమ్మిన బంటుగా, వాళ్ళ ఇంట్లో పాలేరుగా ఒక క్యారెక్టర్ అయితే చేసిన విధానం చాలా బాగుంటుంది. దాంట్లో కూడా ఒక అమాయకత్వము, ఒక నమ్మిన బంటుగా, తర్వాత రివెంజ్ ప్యాటర్న్లో తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు మాత్రం చాలా బాగుంటుంది. ఆ గెటప్ అట్మాస్ఫియర్కు తగ్గట్టే తన డ్రెస్సింగ్ స్టైలు, ఎందుకంటే లో క్యాస్ట్లో ఎలా ఉంటారు ఇంట్లో అనేది తను చూస్ చేసుకుని, ఎందుకంటే అంతకు ముందు కూడా మనము తన క్యారెక్టరైజేషన్లో ఒక చంద్రబాబుగా కావచ్చు, రాజశేఖర రెడ్డిలాగా కావచ్చు, వంగవీటిలో నెహ్రూలాగా కావచ్చు, ఇలా ఆల్ క్యారెక్టర్స్ అయితే అంతకుముందు పోర్ట్రేట్ చేయడం జరిగింది. అలాగే ఇందులో చాలా డీ గ్లామర్గా తన క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసుకున్న విధానం మాత్రం చాలా బాగుంది. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే అనన్య నాగల్లా తనకు వైఫ్లో లక్ష్మి క్యారెక్టర్లో ఒక హస్బెండ్కు బూస్టప్ ఇచ్చే క్యారెక్టర్గా తను చేసిన విధానం చాలా బాగుంది. మెయిన్ ఇక్కడ అంజలి గారు ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్లో తను ప్రజెంట్ చేసిన విధానము. అండ్ ఇందులో ప్రాస్టిట్యూట్ అని చెప్పడానికి కూడా కాదు, ఈ ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో ఎలా ఉంటారు, ఎందుకంటే ఒకరిని నమ్ముకొని ఒక ఊరి బయట ఆ క్యారెక్టరైజేషన్ తను ఓన్ చేసుకున్న విధానం మాత్రం చాలా బాగుంటుంది. దాంట్లో కూడా ఒక లవర్గా, ప్రాస్టిట్యూట్గా తన ఎమోషన్ ఫీల్ అయిన విధానం మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో శివయ్య అంటే సర్పంచ్ క్యారెక్టర్లో రవీంద్ర విజయ్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇంతకుముందు మనం 78s నుంచి లేకపోతే ఒక లాంగ్ బ్యాక్లో మనం రావు గోపాలరావు గారు, నాగభూషణము ఇలాంటి విలేజ్ నేటివిటీ సబ్జెక్టులు చేశారు. అందులో ఒక సర్పంచ్ క్యారెక్టర్లో చేయాలంటే రావు గోపాలరావు గారు, నాగభూషణము వీళ్ళల్లో చేసిన విధానం, ఆ క్యారెక్టరైజేషన్ డెప్త్గానే మన రీసెంట్ టైంలో రంగస్థలము జగత్ బాబు చేసిన విధానము, ఇదన్నీ చూసిన తర్వాత ఇక్కడ కూడా ఒక సర్పంచ్ క్యారెక్టర్లో తను పోయిన విధానము, తనలో ఆ క్యారెక్టర్లో ఉన్న డైమెన్షన్స్ను కూడా తను ఎలివేట్ చేసిన విధానం, తన డ్రెస్సింగ్ సెన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇందులో షణ్ముఖ్ కూడా ఒక సూరి క్యారెక్టర్లో చేయడము, అలాగే బనగం సంజయ్ ఒక ఎస్ఐగా చేయడము, ఇలా ఆల్ క్యారెక్టర్స్, అలాగే సమ్మెట గాంధీ గారు ఒక నమ్మిన బంటుగా క్యారెక్టరైజేషన్ను పోర్ట్రేట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా న్యాచురల్గా, ఎందుకంటే ఇది ఒక సినిమాటిక్గానే సినిమా లాగానే రిలీజ్ చేయొచ్చు, ఆ స్టఫ్ ఉంది ఈ వెబ్ సిరీస్లో. కానీ వెబ్ సిరీస్ 3.5 hours ఒక 6 ఎపిసోడ్స్గా రిలీజ్ అయింది కాబట్టి అంత టైం డ్యూరేషన్ అనేది ఇప్పుడు. కానీ ఈ వెబ్ సిరీస్కు చూస్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా మంచి గ్రిప్పింగ్, అమ్మాయిలకు అక్కడ విలేజ్లో ఎందుకంటే పెద్ద కులం వాళ్ళు చిన్న కులం వాళ్ళని ఎలా చూస్తారు, ఎలా ట్రీట్ చేస్తారు, వాళ్ళు ఏ విధంగా తను సఫర్ అవుతున్నారు అన్న క్యారెక్టరైజేషన్. ఎందుకంటే మనం ప్రస్టిక్ చాలా వెబ్ సిరీస్ చూసాం, మిర్జాపూర్ కావచ్చు, ఇలా మధ్యన వచ్చిన పంచాయతీ లాంటి సబ్జెక్టులు. మన తెలుగులో మాత్రం ఇది 1995లో కావచ్చు, ఇప్పుడు కూడా రీసెంట్ టైంలో కూడా ఇంత చదివిన కానీ కొన్ని ప్లేస్లలో ఇలాంటివి కొన్ని జరుగుతూనే ఉంటాయి. కానీ
అప్పుడు 95లో ఎలా ఉండేది అట్మాస్ఫియర్‌ను మన 'ముఖేష్ ప్రజాపతి' డైరెక్టర్ చేసిన విధానం మాత్రం చాలా బావుంది. అలాగే మ్యూజిక్ కూడా సిద్ధార్థ్ చాలా మంచి మ్యూజిక్. ఎందుకంటే ఒక సిట్యుయేషనల్ సాంగ్ ఉంటుంది. దాంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోరు. ఎందుకంటే ఒక విజువల్‌గా ప్రసన్న కెమెరామెన్‌గా తను కూడా చాలా మంచి కెమెరా అవుట్‌పుట్ అయితే మాత్రం మంచి ఫీల్ గుడ్‌తో ఇచ్చాడు. ఇచ్చిన లొకేషన్స్‌ను కూడా వాళ్ళు మంచి నేటివిటీతో వాడుకున్న విధానం చాలా బావుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ జీ5లో ఒక 6 ఎపిసోడ్స్‌గా రిలీజ్ అయిన ఈ బహిష్కరణను చూడండి. సబ్స్క్రైబ్ కేటీ మీడియా.